హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్కారం అండి. నేను డాక్టర్ మానస నెల్లుట్ల. ప్రస్తుతం నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. పీరియడ్స్ అంటే ఏంటి మేడం? పీరియడ్స్ అంటే ఋతుక్రమం మొదలవ్వటము. అసలు పీరియడ్స్ అంటే ఏంటి అర్థం చేసుకోవాలంటే ముందు మనం గర్భాశయము అండాశయాలు అనేవి ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. మన గర్భాశయంకి ఒక మూతి, పక్కన ఫాలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి, ట్యూబ్స్, తర్వాత ఓవరీస్ అండాశయాలు ఉంటాయి. సో ఇవి ఋతుక్రమం మొదలయ్యే వయసు వచ్చినప్పుడు సాధారణంగా ఇంతకు ముందు అయితే 12-13 సంవత్సరాలకి ఋతుక్రమం మొదలయ్యేది ఆడవాళ్ళలో. కానీ ఈ మధ్య మనం గమనిస్తుంది ఏంటంటే చాలా చిన్న వయసుకే, అంటే 9-10 సంవత్సరాలకే ఆడవాళ్ళలో అమ్మాయిలో ఋతుక్రమం మొదలైపోతుంది. అయితే 8 సంవత్సరాల కంటే ముందు మొదలైతే మాత్రం దాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ అని అంటారు. అంటే అది ఏదైనా వేరే ఇతరత్ర కారణాల వల్లనో, ఏదో ట్యూమర్స్ వల్లనో, ఇంకేదైనా కారణాలు అయి ఉండొచ్చు. సో అంత చిన్న వయసులో ఆడవాళ్ళకి రక్తస్రావం మొదలైతే అమ్మాయిలకి డాక్టర్కి చూపించాలి. 9 సంవత్సరాలు ఈ మధ్య కామన్గా చూస్తున్నాం. సో 9-10 సంవత్సరాల నుంచి మొదలైతే పర్వాలేదు. ఇంకోటి, ఈ బాడీలో ఈ ఋతుక్రమం మొదలయ్యే ముందు కొన్ని మార్పులు వస్తాయి. ఫస్ట్ బ్రెస్ట్ డెవలప్మెంట్ వస్తుంది, తర్వాత చంకల్లో గజ్జల్లో హెయిర్ డెవలప్మెంట్ అనేది వస్తుంది, హైట్ పెరుగుతారు. ఇలాంటి మార్పులన్నీ వచ్చిన తర్వాత ఈ ఋతుక్రమం అనేది మొదలవుతుంది. ఫస్ట్ టైం ఎప్పుడైతే అండం ఎదిగి విడుదల అవుతుందో ఒక ఆడపిల్లలో, అది ఋతుక్రమం మొదలవ్వటం అన్నమాట. అదే నెల అదే కంటిన్యూ అవుతుంటుంది. మన అండాశయంలో ఒక పూల్ ఆఫ్ ఎగ్స్, అంటే ఒక గుంపులాగా అండాలు ఉంటాయి. అవన్నీ ఇమ్మెచ్యూర్గా ఉంటాయి అన్నమాట. మన బ్రెయిన్ నుంచి ఇంకా హైపోథాలమస్, పిట్యూటరీ అనే ఆర్గన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఇంకొన్ని హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఈ అండాలు మెచ్యూర్ అయ్యి ప్రతి నెల ఒక అండం ఎదిగి ఈ ఇమ్మెచ్యూర్ స్టేట్ నుంచి మెచ్యూర్గా అయ్యి విడుదలవుతాయి. ఇది ఇలా విడుదలైనప్పుడు ఒకవేళ వీర్యకణాలతో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. కలవనప్పుడు ఏమవుతుందంటే గర్భాశయంలో ఒక పొర ఉంటుంది, ఎండోమెట్రియం అని. ఈ పొర అనేది షెడ్ అయిపోతుంది అనమాట. ఈ పొర పడిపోతుంది. అలా పడిపోయినప్పుడు రక్తస్రావం జరుగుతుంది. ఈ విధంగా మనకి నెల పీరియడ్స్ అనేవి వస్తాయి. ఋతుచక్రం అనేది ఎన్ని రోజులకు ఒకసారి అవుతుంది మేడం? అది కొంచెం వేరియింగ్ పీరియడ్స్ ఉంటాయమ్మా. మామూలుగా అయితే సాధారణంగా 28 డేస్ సైకిల్ అనేది చాలా ఐడియల్. అంటే 28-30 రోజులకి వస్తే చాలా ఐడియల్. కాకపోతే ఒక్కొక్కళ్ళకి కొంతమందికి 25, కొంతమందికి 26 రోజులకు వస్తాయి. సో ఎనీథింగ్ బిట్వీన్ 21 to 35 డేస్, అంటే 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో ఎప్పుడు ఋతుక్రమం జరిగినా అది నార్మల్ గానే కన్సిడర్ చేస్తాము. ఒకవేళ 21 రోజుల కంటే ముందు వచ్చినా, 35 రోజులు దాటి వచ్చినా మరీ లేటుగా, అప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనుకుని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చెకప్ చేయించుకోవాలి. ఋతుక్రమ సమయంలో నార్మల్ గా ఎంత బ్లీడింగ్ అవుతుంది మేడం? అంటే ఋతుక్రమంలో ఒక 3 రోజుల నుంచి 5 రోజుల వరకు బ్లీడింగ్ అవ్వడం అనేది సాధారణం. డైలీ ఒక 80 ml దాకా బ్లడ్ లాస్ అనేది నార్మల్గా కన్సిడర్ చేస్తారు. అది పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది, మనం కొలిచి చెప్పలేము. కాకపోతే చాలా ఎక్కువ విపరీతంగా బ్లీడింగ్ ఉన్న, రోజుకి 5-6 ప్యాడ్స్ కంటే ఎక్కువ చేంజ్ చేసిన, గడ్డలుగా ముక్కలుగా బ్లీడింగ్ అవుతూ ఉన్నా, ఆ బ్లీడింగ్తో పాటు అధికమైన పెయిన్ ఉన్నా, ఆ పెయిన్ నార్మల్ పెయిన్ కిల్లర్స్ రాస్తున్న డాక్టర్స్ వాటికి ఆ పెయిన్కి రెస్పాండ్ అవ్వకపోయినా, అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కొంతమంది తక్కువ రక్తస్రావం అవుతుందని కూడా మా దగ్గరకు వస్తారు. దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అధిక రక్తస్రావానికి కొన్ని కారణాలు ఉంటాయి, తక్కువ రక్తస్రావానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అవన్నీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెక్ చేసి చూస్తారు. మరి 2 రోజుల కంటే తక్కువ, ఒక రోజు జస్ట్ స్పాటింగ్ లాగా అవ్వడం అలా ఉంటే కూడా అది అబ్నార్మల్ గానే కన్సిడర్ చేస్తాం. పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా ఎందుకు అవుతుంది మేడం? ఎందుకు అవుతుంది అంటే దానికి వేరియస్ కాజెస్ ఉంటాయమ్మా. ఒకటి, నేను చెప్పినట్టు కొంతమందికి సాధారణంగానే ఎక్కువ అవ్వచ్చు. దానికి స్పెషల్గా ప్రాబ్లము గర్భసంచిలో ఏమి ఉండాలని లేదు. తర్వాత ఫస్ట్ ఒంట్లో ముందుగానే రక్తం తక్కువ ఉంటే, అనీమియా అనే కండిషన్ ఉన్నప్పుడు కూడా రక్తస్రావం ఎక్కువ అవుతుంది. లేదా గర్భసంచి పొర అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల గర్భసంచి పొర అనేది మందం అయిపోతే, ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువ అయిపోతే దానివల్ల బ్లీడింగ్ అవుతుంది. లేదు యూట్రస్లో ఫైబ్రాయిడ్స్, కంతులు లాంటివి చేరితే దానివల్ల కూడా అధిక రక్తస్రావం అవుతుంది.
కొన్నిసార్లు అండాశయాల్లో కూడా కంతులు వస్తాయి, ఓవేరియన్ సిస్ట్లు అంటాము. వాటి వల్ల కూడా అధిక రక్తస్రావం అవ్వచ్చు. కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ అండ్ ఆర్ ఎడినోమయోసిస్ అనే కండిషన్స్ ఉంటాయి. అంటే గర్భసంచి పొరలో ఎలాంటి కణాలు అయితే ఉండాలో ఆ కణాలు గర్భసంచి బయట కూడా ఉంటాయి, గర్భసంచి వాల్స్లో కూడా ఉండిపోతాయి. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. పీరియడ్ సమయంలో తక్కువగా రక్తస్రావం అవడానికి గల కారణాలు ఏంటి మేడం? మనం అనుకున్నట్టు ఏ కారణం ఉండకపోవచ్చు, కొంతమందిలో సాధారణంగానే తక్కువ రక్తస్రావం అవ్వచ్చు. రెండో కండిషన్ ఏంటంటే పీసీఓడిలో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల స్కాంటీ బ్లీడింగ్ అవ్వచ్చు. మూడోది జెనైటల్ ట్యూబర్క్యులోసిస్ అంటారు. అంటే గర్భాశయానికి టీబీ వస్తే ఆ గర్భాశయం పొరల్లోకి వెళ్ళి టీబీ కనుక ఎఫెక్ట్ చేస్తే అప్పుడు ఉండొచ్చు. ఆల్రెడీ ఏదైనా డిఎన్సీ కానీ అలాంటి ప్రొసీజర్స్ చేయించుకున్న వాళ్ళలో గర్భాశయం పొర అనేది సన్నబడిపోతుంది, అతుక్కుపోతుంది. దాన్ని అషర్మాన్ సిండ్రోమ్ అంటారు. అలాంటి కండిషన్స్లో తక్కువ రక్తస్రావం అవ్వచ్చు. లేకపోతే ఇవాళ కొత్తగా మనం చూస్తుందంటే ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటున్నాం. అంటే అండాలు అనేవి తొందరగా అండాశయాల పనితీరు అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట. మెనోపాజ్ లైక్ కండిషన్ అనేది తక్కువ చిన్న వయసులోనే కొంతమందికి వచ్చేస్తుంది, 40 ఏళ్ల కంటే ముందే. అలా వచ్చే ముందు కూడా కొంతమందికి చాలా స్కాంటీ బ్లీడింగ్ అవ్వడము, తక్కువ పీరియడ్స్ లాగా రావడం కూడా జరుగుతుంది. సో ఇలా 4-5 కండిషన్స్ ఉంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందో చెప్తారు. పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ అనేవి ఎన్ని మార్చాలి మేడం? ఎంత సమయంలో మార్చాలి? ఎన్ని అనేదానికి కరెక్ట్గా ఇన్ని అన్ని అనేది ఏమి లెక్క ఉండదమ్మా. అది పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. కాకపోతే ఒక్క రోజులో 6 నుంచి 8 కంటే ఎక్కువ ప్యాడ్స్ మారిస్తే మాత్రం కొంచెం అధిక రక్తస్రావం అవుతున్నట్టు మనం గమనించుకోవాలి. 6 hours కంటే ఎక్కువ ఒకే ప్యాడ్ని ఉంచుకుంటే కూడా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 6 to 8 hours ఒక ప్యాడ్ మారుస్తూ ఉండాలి. పీరియడ్స్ సమయంలో వ్యాయామాలు అనేవి చేయవచ్చా మేడం? ఇది కూడా మళ్ళీ కొంత ఒక్కొక్క పర్సన్ని బట్టి ఉంటుంది. వ్యాయామం అస్సలు చేయకూడదు పీరియడ్ సమయంలో అని ఎక్కడా లేదు. వాళ్ళ కంఫర్ట్ని బట్టి. కొంతమందికి అధిక రక్తస్రావం వల్ల పీరియడ్స్లో కొంత నీరసంగా ఉంటుంది, బాడీలో వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల కాస్త కళ్ళు తిరిగినట్టుగా ఉండడము, కడుపులో నొప్పి ఉండడము, గిడ్డినెస్ ఉండడం, ఇలాంటి వాటి వల్ల వాళ్ళు చేయలేకపోవచ్చు. బట్ అదర్వైజ్ నార్మల్గా బ్లీడింగ్ ఉండి హెల్తీగా ఉన్న వాళ్ళు ఉంటే వ్యాయామాలు చేసుకోవచ్చు. పీరియడ్స్ సమయంలో స్కూల్స్కి ఆఫీసులకి వెళ్ళవచ్చా మేడం? తప్పకుండా వెళ్ళొచ్చమ్మా. ఏమి దాంట్లో ఏమీ అడ్డంకు లేదు. కాకపోతే ఫస్ట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే శానిటరీ ప్యాడ్స్, మన రక్తస్రావం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా చూసుకొని దాని ప్రకారంగా శానిటరీ ప్యాడ్స్ చూసుకోవాలి. మనం వెళ్ళే వర్క్ ప్లేస్లో మనకి మంచి టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయా, మనం ఎప్పటికప్పుడు నాప్కిన్స్ చేంజ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వర్క్కి వెళ్తున్నాం కాబట్టి మీల్స్ స్కిప్ చేయడము అలాంటివి చేయొద్దు. అధికంగా వాటర్ తీసుకోవాలి. బ్లీడింగ్ అవుతుంది కాబట్టి బాడీలో డీహైడ్రేషన్ అవుతుంది. సో బాగా ఫ్లూయిడ్స్ అవి తీసుకోవాలి. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని తగు జాగ్రత్తలతో మన రొటీన్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. పీరియడ్స్ వచ్చినంత మాత్రాన మొత్తం మన యాక్టివిటీస్ అన్నీ కట్టేయాలని ఎక్కడా లేదు. పీరియడ్స్ సమయంలో కొంతమందికి చాలా కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, అలాగే నడుము నొప్పి వస్తూ ఉంటుంది మేడం. అది ఎందుకు వస్తుంది మేడం? అది మన ఒంట్లో జరిగే మార్పుల వల్ల. ఇందాక మనం అనుకున్నట్టు పీరియడ్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఎందుకంటే ఆ గర్భసంచి పొర ఎండోమెట్రియం అనేది షెడ్ అయిపోతుంది. ఆ టైంలో కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్, సైటోకైన్స్ అలాంటివన్నీ విడుదలవుతాయి అన్నమాట. వాటి ఎఫెక్ట్ వల్ల గర్భసంచిలో మార్పులు వచ్చి కడుపులో నొప్పి రావటము, గర్భసంచి మెలిదిప్పినట్టు కావటము ఇలాంటివన్నీ అవుతాయి. సేమ్ టైం బాడీలో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి, నొప్పులు రావటము ఇలాంటివన్నీ అనిపిస్తాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి హెడేక్స్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండొచ్చు, మైగ్రెయిన్స్ ఉన్న వాళ్ళకి మైగ్రెయిన్స్ ప్రెసిపిటేట్ అవ్వచ్చు, ఆల్రెడీ ఎపిలెప్సీ కేసెస్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి పీరియడ్స్ టైంలో స్పెషల్గా ఎపిలెప్సీ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో మనం ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అరౌండ్ ద పీరియడ్ టైం మనం అడిక్వేట్ రెస్ట్, అడిక్వేట్ స్లీప్ అండ్ బాగా హైడ్రేషన్, టైంకి ఫుడ్ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. ఏవైనా మనకి ఇలాంటివి
ప్రెసిపిటేట్ చేస్తుందని తెలిసినప్పుడు ఏదైనా మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ అని దగ్గర పెట్టుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, కొంత పెయిన్ అనేది మనం అనుకున్నట్టు లైట్ పెయిన్ మెన్సెస్ టైంలో నడుము నొప్పి అనేది, పొత్తి కడుపులో నొప్పి అనేది కామన్. మరీ ఎక్కువగా ఉంటే దానికి ఒక రొటీన్ పెయిన్ కిల్లర్స్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రైబ్ చేస్తారు, అవి వాడుకోవచ్చు. ఈ రొటీన్ పెయిన్ కిల్లర్స్కి కూడా రెస్పాండ్ కానంత సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మనం ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కానీ, ఎడినోమయోసిస్ అనే కండిషన్ కానీ ఉందేమో రూల్ అవుట్ చేసుకోవాలి. ఎండోమెట్రియోసిస్ అంటే మనం అనుకున్నట్టు గర్భసంచి పొరలో ఉండాల్సిన లాంటి కణాలు ఎప్పుడైతే గర్భసంచి బయట అండాశయాల మీద కానీ, ట్యూబ్స్ మీద కానీ, చుట్టుపక్కల పొరల్లో కానీ ఎప్పుడైతే అలాంటి సెల్స్ ఉంటాయో అప్పుడు ఇలాంటి విపరీతమైన పెయిన్, నాట్ రెస్పాండింగ్ టు రొటీన్ పెయిన్ కిల్లర్స్ ఉండొచ్చు. ఇప్పుడు పీరియడ్ సమయంలో మందులు వాడకూడదు అనేది చిన్న అపోహ ఉంటుంది మేడం, అది వాడితే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? చాలా మంది వస్తారమ్మా మా దగ్గరికి, వాళ్ళు అంటుంటారు, మేడం నాకు విపరీతమైన నొప్పి ఉంది, నేను ఆ నొప్పిని ఎలాగైనా భరిస్తాను కానీ నేను మాత్రం టాబ్లెట్స్ వేసుకోను, అవి వేసుకుంటే నాకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయేమో, ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయేమో, నేను ఆ టాబ్లెట్స్కి అడిక్ట్ అయిపోతానేమో, ఇలాంటివన్నీ అనుకుంటారు. అవి కేవలం అపోహలు మాత్రమే. మీరు కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే మెడిసిన్స్ తీసుకోకుండా ప్రాపర్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడ్వైజ్ చేసిన మెడిసిన్స్ తీసుకొని నార్మల్ రెగ్యులర్ డోసెస్లో అడ్వైజ్డ్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మీరు అక్రాస్ ద కౌంటర్ ఏవైనా మెడిసిన్స్ తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఆ రొటీన్ పెయిన్ లైక్ వి డిస్కస్డ్, నార్మల్ డోసెస్ అడ్వైజ్ పెయిన్ కిల్లర్స్ కాకుండా ఎక్స్ట్రా వాటికి కూడా రెస్పాన్స్ లేకపోతే అప్పుడు మనం వేరే కండిషన్స్ ని రూల్ అవుట్ చేసుకోవాలి. బట్ అడ్వైజ్డ్ మెడికేషన్స్, దేర్ ఆర్ పెయిన్ కిల్లర్స్ అడ్వైజ్డ్ టు బి టేకెన్ విత్ మెన్స్ట్రల్ పెయిన్. పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి మేడం? పీరియడ్ సమయంలో ప్రత్యేకంగా అంటూ ఆహారం ఏం లేదమ్మా, మామూలుగా పౌష్టికాహారం ఎలా అయితే తీసుకుంటారో అలాగే తీసుకోవాలి. కాకపోతే పీరియడ్ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీల్స్ స్కిప్ చేయొద్దు, టైం టు టైం తీసుకోవాలి, అండ్ వాటర్ బాగా తీసుకోవాలి, వెల్ హైడ్రేటెడ్గా ఉండాలి. రెండు, బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్, ఆ రక్తాన్ని కాంపన్సేట్ మళ్ళీ బాడీ ప్రొడ్యూస్ చేయడం కోసం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఐరన్ దేంట్లో ఎక్కువ ఉంటుంది మనకు మామూలుగా అంటే పాలకూర, గోంగూర, కొత్తిమీర, అండ్ బెల్లం పట్టీలు, కిస్మిస్, ఖర్జూర, అంజీరు, యాపిల్, ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే మనం బ్లీడింగ్ అయింది మళ్ళీ మన బాడీ ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. పీరియడ్స్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మేడం? ఇది చాలా ఇంపార్టెంట్ శ్రావణి. యాక్చువల్లీ పీరియడ్ సమయంలో మన బాడీలో జరిగే మార్పుల వల్ల చాలా మంది లేడీస్కి మూడ్ స్వింగ్స్ అనేవి బాగా వస్తాయి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు కొంతమందికి మైగ్రెయిన్స్ అనేవి ప్రెసిపిటేట్ అయ్యి ఆ హెడేక్స్, మైగ్రెయిన్ పెయిన్స్ ఎక్కువ అవ్వచ్చు, ఎపిలెప్సీ ఎక్కువ అవ్వచ్చు. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం యాక్చువల్లీ మన డే టు డే లైఫ్లో కూడా సమతుల్యత అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. యోగా, ఎక్సర్సైజ్, వెయిట్ లాస్, ఐడియల్ వెయిట్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఏదో ఒక యాక్టివిటీ, సింగింగ్, మ్యూజిక్, డాన్స్ ఇలాంటివన్నీ పెట్టుకొని మనం ఎంగేజ్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. అండ్ స్పెసిఫిక్గా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ఆ హెల్త్ ఇష్యూస్ అనేవి ఈ పీరియడ్స్ టైంలోనే ఎక్కువ అవుతున్నాయి అని కనుక ఒకవేళ మనం నోటీస్ చేస్తే ఆ కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్స్ తీసుకొని, ఆ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అనేది దగ్గర పెట్టుకొని పీరియడ్స్ టైంలో ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే నిద్ర లేకపోవడం కానీ, ఎక్కువ నైట్స్ వర్క్ చేయడము, ఏదైనా మానసిక ఒత్తిళ్ళ గురి కావడము, ఓవర్గా ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వడము, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి ఆ టైంలో మనం ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి. పీరియడ్ సమయంలో మూడ్ స్వింగ్స్ అనేవి ఎందుకు వస్తాయి మేడం? పీరియడ్ సమయంలో చాలా మంది ఆడవాళ్ళలో హార్మోన్ చేంజెస్ వల్ల రకరకాలైన మూడ్ స్వింగ్స్ వస్తాయి. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది ఒక కండిషన్ ఉంటుంది. అది ఏంటంటే మన ఋతుక్రమంలో సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో, అంటే 14వ రోజు నుంచి పీరియడ్స్ మొదలయ్యే టైం వరకు, ఆ టైంలో బాడీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ శాతంలో ఉంటుంది. ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎఫెక్ట్స్ వల్ల మనకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. బ్లోటింగ్ సెన్సేషన్ అంటే ఒళ్ళు ఊరిపోయినట్టుగా అనిపించడము, బ్రెస్ట్లో పెయిన్ ఉండడము, హెడేక్స్ రావడము, మొటిమల్లాగా రావడము పీరియడ్స్ ముందర, అండ్ విపరీతంగా కొంతమందికి డిప్రెషన్ లాగా
ఫీలింగ్ రావటము, అతిగా ఆవేశం రావటము, కోపం రావటము, తొందరగా ఏడుపులా రావటం, ఇలా రకరకాలైన సిమ్టమ్స్ ఉంటాయి. దీన్నే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఒక పని ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న డైరీ తీసుకొని మెయింటైన్ చేయొచ్చు. ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, ఎప్పుడున్నాయి, ఏ టైంలో ఎక్కువ ఉన్నాయి అని అవన్నీ నోట్ చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే అవి చూసి అవి మరీ చాలా విపరీతంగా అంటే జనరలీ 90% మంది జస్ట్ మన యోగా, రిలాక్సేషన్, మెడిటేషన్ ఇలాంటి వాటితో కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమందికి చాలా సివియర్గా ఉండి ఇలాంటి వాటితో కూడా కంట్రోల్ అవ్వనప్పుడు వాటికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. అవసరమైతే సైకియాట్రిస్ట్ అడ్వైస్తో కొన్ని యాంటీసైకోటిక్ మెడికేషన్స్ పెట్టొచ్చు. లేకపోతే 21 డే పిల్స్, హార్మోన్ పిల్స్ ఉంటాయి, అవి కూడా పెట్టొచ్చు. వాటితో కూడా కొంతమందికి ఈ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ వస్తుంది. నెలసరి సమయానికి రావాలి అంటే, కరెక్ట్గా రావాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? నార్మల్గా ఒక హెల్దీ యాక్టివ్ లేడీలో నెలసరి అనేది కరెక్ట్ టైం టు టైం వస్తుంది. అలా రాకుండా దాటిపోతుంది, 35 రోజుల పైన కూడా నెలసరి రావట్లేదు అంటే 90% కేసెస్లో వాళ్ళకి పీసీఓడి కండిషన్ డెవలప్ అవుతుంది అని అర్థం. పీసీఓడి అనేది బేసికలీ ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ఇవాళ రేపు టైంకి ఫుడ్ తీసుకోకపోవటము, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవటము, వ్యాయామం లేకపోవటము, సూర్యరశ్మి లేకపోవటము, ఆడ్ అవర్స్లో వర్క్ చేయడము, వీటన్నిటి వల్ల బాడీ మీద ఎఫెక్ట్ పడి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేసి అండం అనేది టైంకి విడుదల అవ్వక ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం లైఫ్ స్టైల్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. టైంకి ఫుడ్ తీసుకోవాలి, టైంకి నిద్రపోవాలి, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాంటి ఉన్న ఎక్కువ ఆహారాలు తీసుకోవాలి. ఈ మైదా ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్ ఇలాంటివన్నీ కట్ చేయాలి. మన దినచర్యలో కనీసం ఒక అరగంట అయినా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం ఉండేలాగా చూసుకోవాలి. మన వెయిట్ అనేది ఐడియల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ వెయిట్ క్రాస్ అయిపోయి ఉంటే మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ పాటిస్తే తప్పకుండా ఋతుక్రమం అనేది టైంకి వస్తుంది. పీరియడ్ సమయంలో తక్కువగా రక్తస్రావం అవడానికి గల కారణాలు ఏంటి మేడం? మనం అనుకున్నట్టు ఏ కారణం ఉండకపోవచ్చు. కొంతమందిలో సాధారణంగానే తక్కువ రక్తస్రావం అవ్వచ్చు. రెండో కండిషన్ ఏంటంటే పీసీఓడిలో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల స్కాంటీ బ్లీడింగ్ అవ్వచ్చు. మూడోది జెనైటల్ ట్యూబర్క్యులోసిస్ అంటారు. అంటే గర్భాశయానికి టీబీ వస్తే, ఆ గర్భాశయం పొరల్లోకి వెళ్ళి టీబీ కనుక ఎఫెక్ట్ చేస్తే అప్పుడు ఉండొచ్చు. ఆల్రెడీ ఏదైనా డిఎన్సీ కానీ అలాంటి ప్రొసీజర్స్ చేయించుకున్న వాళ్ళలో గర్భాశయం పొర అనేది సన్నబడిపోతుంది, అతుక్కుపోతుంది. దాన్ని అషర్మాన్ సిండ్రోమ్ అంటారు. అలాంటి కండిషన్స్లో తక్కువ రక్తస్రావం అవ్వచ్చు. లేకపోతే ఇవాళ కొత్తగా మనం చూస్తుందంటే ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటున్నాం. అంటే అండాలు అనేవి తొందరగా అండాశయాల పనితీరు అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట. మెనోపాజ్ లైక్ కండిషన్ అనేది తక్కువ చిన్న వయసులోనే కొంతమందికి వచ్చేస్తుంది, 40 ఏళ్ల కంటే ముందే. అలా వచ్చే ముందు కూడా కొంతమందికి చాలా స్కాంటీ బ్లీడింగ్ అవ్వడము, తక్కువ పీరియడ్స్ లాగా రావడం కూడా జరుగుతుంది. సో ఇలా 4-5 కండిషన్స్ ఉంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందో చెప్తారు. ఇప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండాలి అంటే ఎక్కువ శాతం మందులు వాడుతున్నారు కదా మేడం, అంటే ఎన్ని రోజుల వరకు వాడొచ్చు? ఒకవేళ వాడితే ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి? శ్రావణి, నేనైతే ఇలాంటి టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడటానికి సజెస్ట్ చేయను. ఏదో చాలా అత్యవసర పరిస్థితుల్లో 1-2 రోజుల కోసం అయితే వేసుకోవచ్చు. కానీ ఇలా మాటికి టాబ్లెట్స్ వాడటం ఒక అలవాటులాగా మాత్రం చేసుకోవద్దు. అందులో 5 రోజులు, 10 రోజులు, 15 రోజుల వరకు పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి టాబ్లెట్స్ వాడితే దానివల్ల డెఫినెట్లీ మన బాడీలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. నెక్స్ట్ పీరియడ్ డిలే అవ్వచ్చు, హెవీగా రావచ్చు, అండ్ బ్లీడింగ్ హెవీగా ఉండి పెయిన్ ఉండొచ్చు. సో ఇలాంటివి మాటికి వాడకూడదు. ఎప్పుడో 1 రోజుకి 2 రోజులకి పర్వాలేదు. అది కూడా మీరు మళ్ళీ నేను చెప్పినట్టు కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ కొనుక్కోకుండా మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయించుకొని వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఎన్ని టాబ్లెట్లు, ఎన్ని రోజులు, ఎంత డోస్ అనేది అలా వాడుకుంటేనే అడ్వైజబుల్. మేడం, ఇప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ ఉన్నాయి కదా, పీరియడ్స్ ముందే రావడానికి కూడా టాబ్లెట్స్ ఉన్నాయి? అలా ఉండవమ్మా, అలా ఏమీ ఉండవు. ఇది ఒక అపోహ.
కొంతమంది టాబ్లెట్స్ ఇస్తున్నారు అక్కడ అన్క్వాలిఫైడ్ పీపుల్, కానీ దాంతో మనకి ఏం గ్యారంటీ ఉండదు పీరియడ్స్ వస్తాయా రావా అనే దానికి. సో ఎప్పుడు కానీ పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ అనేది వాడితే ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుందని తెలుసు, కానీ ప్రీపోన్మెంట్ అనే దానికి వాడిన తర్వాత అదే టైంకి వస్తుందని గ్యారంటీ ఏం లేదు. పీరియడ్స్ సమయంలో భార్యాభర్తలు కలవచ్చా మేడం? ఇది ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్. కలవచ్చా అంటే కలవకూడదు అని ఎక్కడా స్పెసిఫిక్గా లేదు. కాకపోతే మేము అడ్వైస్ చెయ్యము, ఎందుకంటే ఈ టైంలో ఆడవాళ్ళలో మనం అనుకున్నట్టు చాలా రకరకాలమైన మార్పులు వస్తుంటాయి. ప్లస్ ఆ గర్భాశయ మూతి సర్విక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది, వాళ్ళకి ఆ టైంలో బ్లీడింగ్ అనేది అవుతుంది. సో ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అలా కలిసినప్పుడు గర్భాశయానికి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి, ప్లస్ ఆడవాళ్ళలో పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ సమయంలో, కాబట్టి మేము ఎంకరేజ్ చేయము. పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ర్యాషెస్ ప్రాబ్లము, ఇప్పుడు అదర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కదా మేడం, ప్యాడ్స్ కాకుండా ఇంకేదైనా ఏదైనా ఆప్షన్ ఉందా? ట్రెడిషనల్గా ముందు నుంచి మన వాళ్ళు బట్టలు వాడేవాళ్ళు, కాకపోతే దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం దాన్ని తీసేసి దాన్ని ఎంకరేజ్ చేయకుండా ప్యాడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పుడు ప్యాడ్స్ తర్వాత లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే మెన్స్ట్రువల్ కప్ అని ఒకటి ఉంది. దాని గురించి మీరు అందరూ వినే ఉంటారు, నెట్లో చదివి ఉంటారు. అది ఏముండదు, సిలికాన్ కప్ లాగా ఉంటుంది, చిన్న కప్పు. అది మన వజైనాలోకి ఇన్సర్ట్ చేసేసుకుంటే గర్భసంచి మూతి మీద సర్విక్స్ మీద ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఆ రక్తస్రావం అవుతున్నప్పుడు ఆ కప్లో కలెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఒక 5 to 6 hours తర్వాత ఆ కప్ని తీసేసి ఆ బ్లడ్ని డ్రైన్లో వేసేసి మళ్ళీ కప్ని వాష్ చేసేసుకొని నీట్గా మళ్ళీ రీఇన్సర్ట్ చేసుకోవటమే. ఇది చాలామంది వాళ్ళే వాడుతున్నారు, మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటున్నాయి. ఇంతకుముందు ట్యాంపోన్స్ అని వాడేవాళ్ళు, ఆ ట్యాంపోన్స్తో స్టాఫిలోకాకల్ ఇన్ఫెక్షన్స్ అనేవి నోట్ అయినాయి. కానీ ఇప్పుడు ఈ మెన్స్ట్రువల్ కప్స్తో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనిపించట్లేదు. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఎవరికైతే ప్యాడ్స్ పడట్లేదో, ప్యాడ్స్తో ర్యాష్ ఉంటుందో అలాంటి వాళ్ళు మెన్స్ట్రువల్ కప్ ట్రై చేయొచ్చు. మహిళల్లో పీరియడ్స్ అనేవి ఏ వయసు తర్వాత ఆగుతుంది మేడం? సాధారణంగా పీరియడ్స్ అనేవి ఆగిపోవడం ఒక 45 years. ఇండియాలో దాని పీరియడ్స్ ఆగిపోయే ఫేజ్ని మెనోపాజ్ అంటారు. ఇండియాలో యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ 45 years. కాకపోతే మళ్ళీ దాంట్లో కూడా పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. 43 to 50 years మధ్యలో ఎప్పుడైనా కూడా పీరియడ్స్ ఆగిపోవచ్చు. ఒకవేళ 40 years కంటే ముందు పీరియడ్స్ ఆగిపోతే మాత్రం దాన్ని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. దాన్ని కొంచెం ఎవాల్యుయేట్ చేసుకోవాలి డాక్టర్స్. అలా అయితే మనకి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయని కొన్ని సలహాలు ఇస్తారు. 55 years తర్వాత కూడా మనకి రక్తస్రావం అవుతుంది, మెనోపాజ్ రాలేదు అంటే అప్పుడు కూడా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి గర్భాశయాన్ని చెక్ చేసుకొని ఏమన్నా ప్రాబ్లం ఉందా అని క్లియర్ చేసుకోవాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎందుకు వస్తాయి మేడం? అంటే ఇర్రెగ్యులర్ అనే దానికి మనం డెఫినేషన్ ఏంటనేది చూసుకోవాలి. ఒకటి, టైంకి పీరియడ్స్ అనేవి కరెక్ట్ టైంకి వస్తున్నాయి కానీ లేట్గా రావటమా, 30 రోజులకి, 35 రోజులకి, 45 రోజులకి అలా రావటము, లేదా ఆ 30 రోజుల గ్యాప్ మధ్యలోనే హెవీగా రావటము, స్పాటింగ్ రావడమా, బ్లీడింగ్ రావటమా, అలా కూడా చూసుకోవాలి. దానికి మనం అనుకున్నట్టు రకరకాల కాజెస్ ఉంటాయి. జనరలీ మోస్ట్ కామన్ ఏంటంటే 35 రోజులు దాటిన తర్వాత కూడా పీరియడ్స్ డిలే అయిపోతున్నాయంటే నేటి సినారియోలో మోస్ట్ కామన్ కాజ్ అంటే పీసీఓడి. అది కాకుండా ఇప్పుడు నెలసరి మధ్యలోనే మనకి బ్లీడింగ్, స్పాటింగ్ కనిపించింది అనుకోండి, ఇంకా పాలిప్స్ అనే కండిషన్ ఉంటుంది, అందులో సర్వైకల్ పాలిప్ అనే కండిషన్ ఉంటుంది, దానివల్ల అయి ఉండొచ్చు. ఎస్పెషలీ భార్యాభర్తలు కలిసిన తర్వాత ఆ సర్వైకల్ పాలిప్ నుంచి బ్లీడింగ్ ఎక్కువ కనిపిస్తుంది. కొన్నిసార్లు పిల్స్ వాడతారు, ఈ ఐపిల్ ఎక్కువ వాడతారు. ఐపిల్ వాడిన తర్వాత కూడా మధ్యలో మనకి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్ కనిపిస్తాయి. 21 day పిల్స్, రొటీన్ హార్మోన్ పిల్స్ వాడిన తర్వాత కూడా కొంతమందిలో బ్లీడింగ్ కనిపించవచ్చు, అది ఒక రీజన్ అవ్వచ్చు. తర్వాత మనకు అండాశయాలు ఏమైనా సిస్ట్ లాంటివి వచ్చినాయనుకో, అప్పుడు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మధ్యలో ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కనిపించవచ్చు. సో ఈ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్కి కాజెస్ ఇది ఒకటి అని చెప్పలేము. అలా ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు పరీక్షలు చేసి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ చేసి, టెస్ట్లు చేసి, స్కానింగ్ చేసి వీటిలో ఏ కాజ్ అయి ఉండొచ్చు అని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తారు. పీరియడ్స్ అనేది స్టార్ట్ అయినప్పుడు 1 డ్రాప్ రావడము, సెకండ్ డే కూడా 1 డ్రాప్ రావడము, అట్లా కంటిన్యూగా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ డేస్ బ్లీడింగ్ అవుతుందని చాలా మంది అడుగుతున్నారు మేడం.
సో దీనికి మీరేం సలహా ఇస్తారు మేడం? ఇది కూడా కొంత కామన్ ప్రాబ్లమే శ్రావణి. మామూలుగా మనకి ఫ్రీ ఫ్లో బ్లీడింగ్ స్టార్ట్ అయ్యకంటే 1-2 days ముందర స్పాటింగ్ అనేది కనిపించడం అనేది నార్మల్. అదేం అబ్నార్మల్ కాదు. దానికి ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఏ రోజు నుంచి అయితే ఫుల్గా ఫ్లో స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచే మన పీరియడ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఈ స్పాటింగ్ అనేది కొంచెం కొంచెం ఫ్లో అనేది త్రూ అవుట్ ద మంత్ మనకి నెలంతా కనిపించిన 10-15 రోజులు అలాగే ఉన్నా అప్పుడు మాత్రం డెఫినెట్లీ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. ఇప్పుడు పీరియడ్స్ అనేవి 15 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాయి మేడం. దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి? అది 15 రోజులకు ఒకసారి వచ్చినప్పుడు మనం ఒక డైరీ పెట్టుకొని నోట్ చేసుకోవాలి. ఎప్పుడు పీరియడ్ స్టార్ట్ అయింది, ఎన్ని రోజులు వచ్చింది, ఎంత ఫ్లో వచ్చింది అనేది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఒక క్లియర్ ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి అవసరమైతే కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసి స్కానింగ్ చేసి చూసి చెప్తారు. జనరల్లీ మనం ముందు అనుకున్నట్టు ఏమైనా కంతులు లాంటివి ఉన్నా, అండాశయంలో కంతులున్నా, గర్భాశయంలో కంతులున్నా అలా అవ్వచ్చు. లేకపోతే థైరాయిడ్ హార్మోన్లో చేంజెస్ వచ్చినా కూడా అలా అవ్వచ్చు. అవేమీ లేకుండా కూడా మనకి ఇలా ఇర్రెగ్యులర్ ఫ్రీక్వెంట్ పీరియడ్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు దాన్ని అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఆర్ డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటారు. దానికి తగిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ మన వయసుని బట్టి, హెల్త్ సిచ్యువేషన్ని బట్టి డాక్టర్స్ చెప్తారు. చిన్న వయసులోనే పీరియడ్స్ వస్తున్నాయి కదా మేడం. అంటే 9 సంవత్సరాల వాళ్ళకి, 10 సంవత్సరాల వాళ్ళకి ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చింది, నెక్స్ట్ టైం మళ్ళీ రావట్లేదు అంటే ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? శ్రావణి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఋతుక్రమం మొదలైన తర్వాత ఫస్ట్ 1-2 years అందులో చిన్న చిన్న పిల్లలకు స్టార్ట్ అయినప్పుడు మన బాడీ ఒక సైకిల్లో సెట్ అవ్వాలంటే, ఒక రిథంలో, ఒక రెగ్యులర్ ప్యాటర్న్లోకి రావాలంటే కొంత సమయం పడుతుంది. అప్పుడు ఫస్ట్ పీరియడ్ ఇవాళ వచ్చి నెక్స్ట్ పీరియడ్ 3 months తర్వాత రావచ్చు, 6 months తర్వాత రావచ్చు, 1 month తర్వాతే రావచ్చు. అలా వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవ్వచ్చు, నార్మల్గా బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఫస్ట్ 1-1.5 yearలో ఆ బ్లీడింగ్ ప్యాటర్న్స్ని బట్టి మనం భయపడొద్దు, కంగారు పడొద్దు, ఏమీ ప్రాబ్లం ఉండదు. మన శరీరం వాటికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. అది ఒక సైకిల్లోకి రావడానికి కొంత టైం పడుతుంది అంతే. దీన్నే ప్యూబర్టల్ బ్లీడింగ్, ప్యూబర్టల్ మెనోరేజియా అని కూడా అంటారు. జస్ట్ మనం కరెక్ట్ ఫుడ్ ఇవ్వడము, వాళ్ళకి ఆ పౌష్టిక ఆహారం ఇవ్వడము, వాళ్ళకి రెగ్యులర్గా బాడీకి ఎక్సర్సైజ్ అందేలాగా చూడడము, అవన్నీ చేస్తే ఆ బాడీ సైకిల్ ప్యాటర్న్లో ఈజీగా సెట్ అయిపోతుంది. ఓకే, మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెకప్ చేయించండి. వాళ్ళు చూసుకొని ఏమన్నా థైరాయిడ్ హార్మోన్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా ప్రాబ్లమ్స్ చెక్ చేసి చూస్తారు. పీరియడ్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా ఎందుకు అవుతుంది మేడం? ఎందుకు అవుతుంది అంటే దానికి వేరియస్ కాజెస్ ఉంటాయమ్మా. ఒకటి నేను చెప్పినట్టు కొంతమందికి సాధారణంగానే ఎక్కువ అవ్వచ్చు. దానికి స్పెషల్గా ప్రాబ్లము గర్భసంచిలో ఏమి ఉండాలని లేదు. తర్వాత ఫస్ట్ ఒంట్లో ముందుగానే రక్తం తక్కువ ఉంటే, అనీమియా అనే కండిషన్ ఉన్నప్పుడు కూడా రక్తస్రావం ఎక్కువ అవుతుంది. లేదా గర్భసంచి పొర అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల గర్భసంచి పొర అనేది మందం అయిపోతే, ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువ అయిపోతే దానివల్ల బ్లీడింగ్ అవుతుంది. లేదు యూట్రస్లో ఫైబ్రాయిడ్స్, కంతులు లాంటివి చేరితే దానివల్ల కూడా అధిక రక్తస్రావం అవుతుంది. కొన్నిసార్లు అండాశయాల్లో కూడా కంతులు వస్తాయి, ఓవేరియన్ సిస్ట్లు అంటాము, వాటి వల్ల కూడా అధిక రక్తస్రావం అవ్వచ్చు. కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ ఆర్ ఎడినోమయోసిస్ అనే కండిషన్స్ ఉంటాయి. అంటే గర్భసంచి పొరలో ఎలాంటి కణాలు అయితే ఉండాలో ఆ కణాలు గర్భసంచి బయట కూడా ఉంటాయి, గర్భసంచి వాల్స్లో కూడా ఉండిపోతాయి. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. పీరియడ్ సమయంలో తక్కువగా రక్తస్రావం అవడానికి గల కారణాలు ఏంటి మేడం? మనం అనుకున్నట్టు ఏ కారణం ఉండకపోవచ్చు. కొంతమందిలో సాధారణంగానే తక్కువ రక్తస్రావం అవ్వచ్చు. రెండో కండిషన్ ఏంటంటే పీసీఓడిలో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల స్కాంటీ బ్లీడింగ్ అవ్వచ్చు. మూడోది జెనైటల్ ట్యూబర్క్యులోసిస్ అంటారు. అంటే గర్భాశయానికి టీబీ వస్తే, ఆ గర్భాశయం పొరల్లోకి వెళ్ళి టీబీ కనుక ఎఫెక్ట్ చేస్తే అప్పుడు ఉండొచ్చు. ఆల్రెడీ ఏదైనా డిఎన్సీ కానీ అలాంటి ప్రొసీజర్స్ చేయించుకున్న వాళ్ళలో గర్భాశయం పొర అనేది సన్నబడిపోతుంది, అతుక్కుపోతుంది. దాన్ని అషర్మాన్ సిండ్రోమ్ అంటారు. అలాంటి కండిషన్స్లో తక్కువ రక్తస్రావం అవ్వచ్చు. లేకపోతే ఇవాళ కొత్తగా మనం చూస్తుందంటే ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటున్నాం. అంటే అండాలు అనేవి తొందరగా అండాశయాల పనితీరు అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట.
మెనోపాజ్ లైక్ కండిషన్ అనేది తక్కువ చిన్న వయసులోనే కొంతమందికి వచ్చేస్తుంది, 40 ఏళ్ల కంటే ముందే. అలా వచ్చే ముందు కూడా కొంతమందికి చాలా స్కాంటీ బ్లీడింగ్ అవ్వడము, తక్కువ పీరియడ్స్ లాగా రావడం కూడా జరుగుతుంది. సో ఇలా 4-5 కండిషన్స్ ఉంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందో చెప్తారు. పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ అనేవి ఎన్ని మార్చాలి మేడం? ఎంత సమయంలో మార్చాలి? ఎన్ని అనేదానికి కరెక్ట్గా ఇన్ని అన్ని అనేది ఏమి లెక్క ఉండదమ్మా. అది పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. కాకపోతే ఒక్క రోజులో 6 నుంచి 8 కంటే ఎక్కువ ప్యాడ్స్ మారిస్తే మాత్రం కొంచెం అధిక రక్తస్రావం అవుతున్నట్టు మనం గమనించుకోవాలి. 6 అవర్స్ కంటే ఎక్కువ ఒకే ప్యాడ్ని ఉంచుకుంటే కూడా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 6 to 8 అవర్స్లో ఒక ప్యాడ్ మారుస్తూ ఉండాలి. థ్యాంక్ యూ మేడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. శ్రావణ హెల్త్ టిప్స్ వారిని కాంటాక్ట్ చేయాలి అంటే శ్రావణ హెల్త్ టిప్స్ @gmail.com కి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.